వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 17. ఇంత మంచి స్టోరీని మనకు అందించిన వారు ఈషా అద్వైత గారు. ఇక మనం స్టోరీలోకి వెళ్ళే ముందు ప్లీజ్ స్టోరీ నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. భరత్ కోసం జ్యూస్ తీసుకొని వస్తుంది సంయుక్తని అక్కడ చూసి భరత్ ఆశ్చర్యపోతూ సంయు అని అతను పిలిచేసరికి దగ్గరకు వచ్చే కొద్దీ అతన్ని చూసిన సంయుక్త హడలిపోతుంది. సంయుక్త అని అతను మరోసారి పిలిచేసరికి టెన్షన్లో షివర్ అవుతున్న సంయుక్త భయంగా అతని వైపు చూస్తుంది. ఎప్పుడు కనిపించినా చిరునవ్వుతో మాట్లాడే ఆమె తనను చూసి ఎందుకు భయపడుతుందో తెలియక సైలెంట్గా ఆమె చేతిలోని జ్యూస్ తీసుకుంటాడు భరత్. రూమ్లోనే ఉండిపోయిన కౌశల్ని బలవంతాన కిందకి లాక్కొస్తున్న జై ఆ దృశ్యం చూసి స్టెప్స్ దగ్గరే ఆగిపోతాడు. ఆయన ఎవరో నీకు తెలుసా? సంయుక్త ఎందుకంత భయపడుతోందని డౌట్గా అడుగుతాడు కౌశల్. తెలియదన్నయ్య, కానీ ఆయన ఖచ్చితంగా యుక్తాకి తెలిసిన వాళ్ళే అయ్యుంటారు, అందుకే అంత టెన్షన్ పడుతోంది, వెళ్ళి చూద్దాం పదా అంటూ టెన్షన్ పడుతున్న జైని తీసుకొని కిందికొస్తాడు కౌశల్. భరత్ తన పేరు సంయుక్త, సావిత్రి కోడలు అని వంశీ ఇంట్రడ్యూస్ చేస్తుంటే భరత్ సంయుక్త వైపు చూస్తాడు. బాధగా తలదించుకున్న సంయుక్త ఆయన చూడ్డానికి కూడా తలెత్తలేక గిల్టీగా ఫీల్ అవుతుంది. ఓ అలాగా అని నార్మల్గా అంటూ కిందికొచ్చిన కౌశల్ జై వైపు చూస్తాడు. తను జై అని చెప్పేసరికి ఈసారి ఆయన ఫోకస్ జై మీదకు మారుతుంది. ఈయనేంట్రా నన్ను ఇది దొంగను చూసినట్టు చూస్తున్నాడు, ఒకవేళ తనే సంయుక్త ఫాదర్ ఏమో అని సందేహంగా అంటాడు కౌశల్. సంయుక్త ఫాదర్ని నేను చూడలేదు, కానీ ఈయన కాదు, వాళ్ళ డాడీ పోలీస్ ఆఫీసర్, గడ్డంతో ఉన్న ఈయన పోలీస్ అయ్యే ఛాన్సే లేదు అంటాడు జై. మామయ్య ఈయనెవరు అని నార్మల్గా అడుగుతూ వంశీ పక్కన కూర్చుంటాడు కౌశల్. నా ఫ్రెండ్ కౌశల్. హాల్లో ఉన్న లగేజ్ చూడగానే విషయం అర్థమై పనబ్బాయిని పిలిచి లగేజ్ వంశీ రూమ్లో పెట్టిస్తాడు కౌశల్. భరత్ ఎవరో అని ఇంకా డౌట్లోనే ఉన్న జై మంగగారిని వంశీ పక్క నుంచి కాస్త దూరం జరిపి వంశీ పక్కన సెటిల్ అవుతూ ఈయన ఎక్కడో చూశానే, కానీ ఎక్కడ చూశానో గుర్తు రావటం లేదు మామయ్య అని వంశీకి మాత్రమే వినిపించేలా అడుగుతాడు. తను కార్డియాలజిస్ట్, బెంగళూరులో వర్క్ చేస్తుంటాడు, రిషిని ట్రీట్ చేసింది తనే అని చెప్తాడు వంశీ. జై టెన్షన్లో ఉండటం వల్ల అన్ని పాయింట్స్ని పట్టించుకోడు, కానీ పక్కన ఉన్న కౌశల్కి మాత్రం డౌట్ కొడుతుంది, కళ్ళకి గుండె డాక్టర్కి సంబంధం ఏంటా అని. ఓకేరా నేను ఇక వెళ్తాను అంటూ భరత్ లేవటంతో భోజనం చేసి వెళ్ళి బాబు అని అతన్ని ఆపేస్తారు మంగగారు. వద్దండి నాకు లేట్ అవుతుంది, నేను మళ్ళీ నైట్కి బెంగళూరు స్టార్ట్ అవ్వాలి అని భరత్ సైలెంట్గా వెళ్ళిపోతాను అంటుంటే మళ్ళీ సంయుక్తకి అదో టెన్షన్. భోజనం వేళకు ఇంటికి వచ్చి భోజనం చేయకుండా వెళ్ళిపోతే అన్నపూర్ణకి కోపం వస్తుంది. ఎప్పుడు తిన్నావో ఏంటో, భోజనం చేసి వెళ్ళు బాబు అని భరత్కి చెప్పి సంయుక్త వంట పూర్తయిందో లేదో చూడు అంటూ కమలాక్షి బామ్మ ఆర్డర్ వేయడంతో సరే అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది సంయుక్త. తను వెళ్ళేసరికి ప్రియాంక, శాంభవి, సావిత్రి వంట చేస్తూ ఉంటారు. ఎవరూ లేని సమయంలో ప్రియాంక పైన చేసి వెళ్ళిపోతే మంగగారే వంట చేస్తారు. ఎవరూ లేని సమయంలో ప్రియాంక పైన చేసి వెళ్ళిపోతే మంగగారే వంట చేస్తారు. కూతుళ్ళు వస్తే తల్లిని కూర్చోబెట్టి వాళ్ళు చేస్తారు. హైమ, స్ఫూర్తి వాళ్ళ రూమ్స్లోనే ఉండిపోవడంతో సంయుక్త ఇల్లంతా తిరుగుతూ నిమిషంలో అన్ని చక్కబెట్టడం భరత్ ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. మామయ్య మీ ఇద్దరి లైన్స్ డిఫరెన్స్ కదా, అంకుల్ లైన్ డిఫరెంట్, మీరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారని సందేహంగా అడుగుతాడు కౌశల్. ఇంటర్ చదువుకుంటున్నప్పుడు మేము బయట హాస్టల్లోనే ఉండేవాళ్ళం, తను కూడా మా హాస్టల్లోనే ఉండేవాడు. కొన్ని రోజులకి తను మా రూమ్మేట్గా మారాడు. అప్పటి నుంచి మేము ముగ్గురం ఫ్రెండ్స్. వండినవన్నీ ఒక్కో డిష్ తెచ్చి టేబుల్ మీద పెడుతున్న ప్రియాంక ఆ మాట వినేసి అంటే ఈయన కూడా మీలాంటి వాడేనా అనబోయి వారేనా బావగారు అని సాగదీస్తూ అడుగుతుంది. మొదటి నుంచి ఆమెను అబ్జర్వ్ చేస్తున్న వంశీ అంత సందేహం వద్దమ్మా, అందరూ నీలా అనుకుంటారని వాడిని మాతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోమని చెప్పాం, కానీ వాడెప్పుడు మా మాట వినలేదు అని చిరునవ్వుతో సమాధానం చెప్తాడు వంశీ. శ్రీకాంత్ మనసు చివుక్కుమంటే ప్రశాంతంగా ఉన్న భరత్ మోహం అసహనంగా మారిపోతుంది.
ప్రియాంక ఇంటికొచ్చిన అతిథితో అలాగేనా మాట్లాడేది అని మంగగారు కోపంగా అడిగేసరికి, ఇప్పుడు నేనేమన్నాను అత్తయ్య? ఉన్న సందేహం అలాగే దాచుకుంటే ఇంకా పెద్దదైపోతుంది. నాకు వచ్చిన సందేహం ఇంకొకరికి రాకూడదని అడిగాను. అది కూడా తప్పేనా అంటూ తనని తాను సమర్థించుకుంటుంది ప్రియాంక. కౌశల్ ఆమెని సీరియస్గా చూస్తూ ఉండేసరికి, అంటే వీళ్ళు కాలేజీ రోజుల నుంచి ప్రేమించుకున్నారు కదా, ఒకే గదిలో ఉండే ఆయన కూడా వాళ్ళని ప్రేమించారేమో అని సందేహం వచ్చింది అంతే అంటూ పిచ్చి నవ్వు నవ్వుతుంది ప్రియాంక. ఆవిడ అంటే ప్రియాంక గోడ ఒకటే అన్న ఫీలింగ్ ఫస్ట్ నుంచి జైకి ఉంటుంది. అందుకే బురదలో రాయి వేయడు. నువ్వు అన్నది కరెక్టే అమ్మా. నేను వీళ్ళని ప్రేమిస్తాను. ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ని ప్రేమిస్తాను. అంత థిక్ బాండింగ్ నాతో లేదని బాధపడతాను కూడా. మీరు ఊహించుకునే ప్రేమలని నేను వీళ్ళ మధ్య ఇప్పటి వరకు చూడలేదని భరత్ అంటున్నప్పుడే వర్మగారు ఇంట్లోకి రావటంతో వెంటనే ప్రియాంక కిచెన్లోకి పరుగు తీస్తుంది. వెళ్ళడంతోనే ఆడపడుచులతో 4 మాటలు కూడా అనిపించుకొని వాళ్ళ మీద ఉన్న తన ఉక్రోషాన్ని లోపల వెళ్ళగక్కుంటుంది. భరత్, రూమ్లోకి వెళ్దాంరా అని ఆయన చూసిన వెంటనే వంశీ తన రూమ్లోకి వెళ్ళిపోతే శ్రీకాంత్ రిషిని తీసుకొని వస్తాడు. తనెవర్రా మరీ అంత దారుణంగా మాట్లాడుతోందని రావడంతోనే అడుగుతాడు భరత్. వీడి తమ్ముడు భార్య, నాలుక మాత్రం సూపర్ స్ట్రాంగ్, ఏదైతే వీడి తమ్ముడికి లేదో అని శ్రీకాంత్ నవ్వుతాడు. ఈ ఇంట్లో ఈవిడ క్యారెక్టర్ కూడా తేడానే అని రిషి విసుగ్గా అంటుంది. భరత్, తన మాటల్ని పట్టించుకోకు, తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అని వంశీ అంటుంటే, ఇలాంటివి కామన్ రా, మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళ మాటల్ని నేను ఎప్పుడు పట్టించుకోను అని కొట్టిపడేస్తాడు భరత్. అవును, సంయుక్త ఎవరో నీకు ముందే తెలుసా? అంత పట్టి చూసావు, తను ఎందుకు నిన్ను చూసి భయపడింది అని వాళ్ళని దగ్గర నుంచి చూసిన శ్రీకాంత్ అడుగుతాడు. అవునా అన్నట్టు చూస్తాడు వంశీ. తను మన లావణ్య కూతురు, తనని ఇక్కడ జైబారీగా చూడడం చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటాడు భరత్. చాలా సంవత్సరాల తర్వాత లావణ్య పేరు వినడంతో ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకుంటారు శ్రీకాంత్, వంశీ. తను మన లావణ్య కూతురు అని, లావణ్య కూతురా అని మరోసారి అడుగుతాడు వంశీ. లావణ్య తన కూతురికి పెళ్లి చేసి ఉంటే ఖచ్చితంగా నాకు తెలిసేది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సంయుక్త జైని పెళ్లి చేసుకుందంటే ఎందుకో నమ్మాలనిపించడం లేదని అంటాడు భరత్. అంకుల్, లావణ్య ఎవరు అని అడుగుతుంది వాళ్ళ మాటలు అర్థం కాని రిషి. వాళ్ళ మాటలు బయటికి వెళ్లకుండా డోర్ క్లోజ్ చేసిన శ్రీకాంత్ వీడి మరదలు అని చెప్తూ రిషిని జాగ్రత్తగా కూర్చోబెడతాడు. దాంతో భరత్ ఒకసారిగా డల్ అయిపోతాడు. కానీ పైకి తన ఫీలింగ్స్ కనిపించనివ్వడు. అంటే సంయుక్తక్క కూడా మనకి రిలేటివేనా అని అంటుంది రిషి. రిలేటివ్ అని చెప్పలేం, తెలిసిన వాళ్ళని మాత్రం చెప్పగా. వీడు లావణ్యని సిన్సియర్గా ప్రేమించాడు, కానీ వీడి ఇంట్లో మ్యారేజ్కి ఒప్పుకోలేదు. ఇద్దరికి విడివిడిగా పెళ్ళిళ్ళు అయిపోయాయి అని చెప్తాడు. మరి అంకుల్ ఫ్యామిలీ అని సందేహంగా అడుగుతుంది రిషి. తన భార్యకి ముందు నుంచి ఏవో హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయిరా, అవి వాళ్ళు చెప్పలేదు. పెళ్ళైన 2 ఇయర్స్కే బేబీ కోసం ట్రై చేస్తూ ఆమె చనిపోయింది. వాళ్ళ అమ్మాయి వీడి నిర్లక్ష్యం వల్లే చనిపోయింది అంటూ ఆమె పేరెంట్స్ కేసు పెట్టి వీడిని మెంటల్గా చాలా హరాస్ చేశారు. చివరికి వీడి పేరెంట్స్కి క్యాస్ట్ కంటే లవ్ ఇంపార్టెంట్ అనిపించినా అప్పటికే వీడి లైఫ్లో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వీడి కారణంగానే వీడి భార్య చనిపోయింది అనుకొని వీడికి మరో పెళ్లి చేస్తానని తన పేరెంట్స్ డిసైడ్ చేసుకున్నా ఒక్క సంబంధం కూడా రాలేదు. పైగా అందరి నుంచి అవమానాలు ఎదురయ్యాయి. లావణ్యకు పాప పుట్టింది. కానీ తర్వాత వీళ్ళిద్దరి ప్రేమ విషయం తెలిసి సంయుక్తకు 5 ఏళ్ల వయసున్నప్పుడే ఆమె భర్త తనని వదిలేశాడు. మరదలైతే క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకుంటుంది డాడీ అని అడుగుతుంది రిషి. సంయుక్త వాళ్ళ ఇంట్లో ఎవరిదో లవ్ మ్యారేజ్, వేరే క్యాస్ట్ వాళ్ళని లవ్ చేసుకున్నారని వీడి నాన్న వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోలేదు. మరదలంటే సొంత మరదలు కాదు, దూర బంధువు. తన భర్తతో విడిపోతే మరి అంకుల్ని మ్యారేజ్ చేసుకోవచ్చు కదా, ఆంటీ సింగిల్ పేరెంట్గా ఉండిపోయారా అని సందేహంగా అడుగుతుంది రిషిక. వీళ్ళు పెళ్లి చేసుకుంటే తన భర్త వేసిన నిందలు నిజమవుతాయని, తర్వాత తన కూతురు భవిష్యత్తు ఏమవుతుందో తెలియక పెళ్లి తర్వాత కూడా చాలా సంవత్సరాలు తన పేరెంట్స్ కంట్రోల్లోనే ఉన్న లావణ్య మరో పెళ్లి కోసం ఆలోచించలేదు.
ఆమె తల్లిదండ్రులు కూడా ఆలోచించనివ్వలేదు. ఈలోపు సంయుక్త ఎదిగిపోయింది. వీడు మాత్రం దూరంగా ఉంటూనే లావణ్య గురించి తెలుసుకుంటూ ఉంటాడు అని రిషి దగ్గర ఏ విషయం దాచని వంశీ క్లారిటీ ఇస్తాడు. తమకు ఉన్నది ఆమె మాత్రమే కావటంతో తమ బాధైన సంతోషమైన ఆమెతో షేర్ చేసుకోవటం వాళ్ళిద్దరికీ అలవాటైపోయింది కాబట్టి వాళ్ళ ముగ్గురి మధ్య ఎటువంటి సీక్రెట్స్ ఉండవు. మరి ఇదంతా సంయుక్తకు తెలుసా అని అడుగుతుంది రిషి. తెలియదమ్మా, లాస్ట్ టైము లావణ్యకి హెల్త్ బాగోలేనప్పుడు నేనే ట్రీట్మెంట్ ఇచ్చాను. ఒక డాక్టర్గా మాత్రమే నేను సంయుక్తకి పరిచయం అని చెప్పాడు భరత్. అందరూ ఒకే చోట ఉన్నా అందరి మధ్య కనిపించని గోడలు చాలానే ఉన్నాయి అని అనుకుంటూ, మీరైనా ఆంటీని అప్రోచ్ అవ్వాల్సింది అంకుల్. ఇద్దరి లైఫ్ ఒంటరిగా మిగిలిపోవటం నాకు అస్సలు నచ్చలేదు అని అంటుంది రిషి. ఈ సమాజానికి అందరూ భయపడాల్సిందే అమ్మ. ముఖ్యంగా సంయుక్త ఎక్కడ లావణ్యను తప్పుగా అనుకుంటుందో అని లావణ్య ఆ డేర్ చేయలేకపోయింది. నా మీద ఉన్న నిందల వల్ల నేను డేర్ చేయలేకపోయాను. నా వైఫ్ హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల చనిపోయిందని ప్రూవ్ చేసుకోవటానికి నాకు చుక్కలు కనిపించాయి. కోర్టు నమ్మింది కానీ ఈ జనం నమ్మలేదు. సంయుక్త అక్క వాళ్ళ నాన్నగారు కూడా నాకేం నచ్చలేదు. పెళ్ళికి ముందు లవ్ స్టోరీస్ కామన్. మగవాళ్ళు ప్రేమిస్తే ఒక రూలు, ఆడవాళ్ళు ప్రేమిస్తే మరో రూలా? ఎందుకు డాడీ అని అంటుంది రిషిక. ఇంత స్వార్థంగా ఆలోచిస్తారు. ఈ ప్రపంచం అంతేరా. మనం ఎలా ఉందామనుకున్నా మనల్ని బ్రతకనివ్వరు అని విసుగ్గా చెప్పి వెంటనే టాపిక్ మార్చేస్తాడు శ్రీకాంత్. సో మేనల్లుడు పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉంటారన్నమాట అని చిరునవ్వుతో అడుగుతాడు భరత్. తప్పదుగా అంటూ ఇద్దరి ల్యాప్టాప్స్ తీసి జాగ్రత్త చేస్తాడు శ్రీకాంత్. ఈలోపు ఆ రూమ్ డోరు నాక్ అవటంతో డోర్ ఓపెన్ చేస్తాడు వంశీ. ఎదురుగా సంయుక్త, ఆ వెనుకే జై టెన్షన్గా కనిపిస్తారు. భోజనానికి పిలవడానికి వచ్చావా అని ఆమె కంగారు చూసి టీజింగ్గా అంటాడు వంశీ. ఊరుకోండి మావయ్య, ఇప్పటికే విషయం మీకు తెలిసిపోయిందని నాకు అర్థమైంది. తాతయ్య విన్నారంటే నా ఫోటోకి దండేసేస్తారు అంటూ వంశీని తప్పించుకొని లోపలికొచ్చి డోర్ క్లోజ్ చేస్తాడు జై. అంటే మీ ఇద్దరికి పెళ్ళి కాలేదన్నమాట అని తనేదో కొత్త విషయం కనిపెట్టినట్టు అడుగుతుంది రిషిక. మై డియర్ క్యూట్ మరదల్, నువ్వు ఇలా డైరెక్ట్గా అడిగేస్తే కాలేదనే చెప్పాలి. కానీ ప్లీజ్ ఈ టాపిక్ మాత్రం ఇంట్లో లీక్ చేయకు అని అంటాడు జై. నాకు హెల్ప్ చేస్తున్నందుకు సంయుక్త ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని అంటాడు. నాన్నగారిని మోసం చేయాల్సిన అవసరం నీకేంటి జై అని కాస్త కోపంగా అడుగుతాడు వంశీ. పెళ్ళి అంటూ ఇంట్లో టార్చర్ చేస్తున్నాడు మామయ్య. కొన్ని డేస్ టైం కావాలన్నా ఒప్పుకోవడం లేదు. నాకేమో అప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. ఇక ఈ టార్చర్ భరించలేక యుక్తను వైఫ్గా యాక్ట్ చేయమని అడిగాను. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. నా పరిస్థితి అర్థం చేసుకొని తను నాకు హెల్ప్ చేయటానికి వచ్చింది. దానివల్ల తన లైఫ్ ఏమవుతుందో ఆలోచించలేదా అని అడుగుతాడు శ్రీకాంత్. ఏమవుతుంది? ఏమీ కాదు, నాది గ్యారంటీ అంటాడు జై. కానీ ఆంటీకి తెలిస్తే ఆమె చాలా బాధపడతారు. ప్లీజ్ అంకుల్, ఆంటీకి ఈ విషయాలేమీ తెలియనివ్వకండి అని ఆల్మోస్ట్ భరత్ కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తాడు జై. సంయుక్త, నువ్వు ఈ నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి మీ అమ్మ గురించి ఆలోచించాల్సిందని అంటాడు భరత్. నాకు వేరే దారి కనిపించలేదు అంకుల్. మీకు తెలుసో తెలియదో ఆ రోజు హెల్ప్ చేసింది జై. తన రుణం తీర్చుకోవటానికి నాకు మరో దారి లేదనిపించింది. అందుకే తప్పక అమ్మ కోసమే అమ్మను మోసం చేస్తున్నాను అంటుంది సంయుక్త. రుణం తీర్చుకునేంతగా వీడు నీ లైఫ్లో ఏం చేశాడని ఆశ్చర్యంగా అడుగుతాడు వంశీ. అదేంటి మామయ్య అంత తీసి పడేశావు? నేను మరీ అంత వేస్ట్ పేపర్లా కనిపిస్తున్నానా అని బిక్కమ